అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ మధ్య రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా, ఎందుకో కొంచెం మిస్ అయిన ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. సో అందుకోసం అందరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. సో నేనైతే చాలా బాగున్నాను. ఇది మొన్నటి వ్లాగ్కి, అంటే మొన్న వచ్చి ఉంటుంది కదా, ఆ వ్లాగ్కి కంటిన్యూషన్ వ్లాగ్ అనమాట. సో ఆ వ్లాగ్ అంటే యాగంటి వ్లాగ్ అయితే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాయి ఇక్కడ. నేను మీకు షార్ట్స్లో అట్లా అప్లోడ్ చేస్తున్నాను కదా, ఆ వీడియోస్ అన్నీ, అంటే వీడియోస్ కొంచెం తక్కువగా రీచ్ అవుతున్నాయి అండ్ షార్ట్స్ అయితే బాగా రీచ్ అవుతున్నాయి అని చెప్పేసి నేను షార్ట్స్లో ఎక్కువగా పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ పిల్లలకి స్విమ్మింగ్ ఇట్లా నేర్పిస్తారు, అంటే నేర్పించడానికి వీలుండదు. ఇట్లా వచ్చినప్పుడు కోనేరులో బాగా స్విమ్మింగ్ అయితే నేర్చుకుంటున్నారు కదా. సో చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా స్విమ్ చేస్తున్నారో, కానీ పిల్లలు చాలా మటుకు బాగా ఎంజాయ్ చేస్తారు. వాటర్ ఉన్నాయంటే ఈవెన్ మాకు కూడా వెళ్ళి స్విమ్ చేయాలనిపిస్తుంది, కానీ ఎందుకో తెలియదు వెళ్ళాలని అనిపించలేదు. సో ఇంకా పిల్లలంతా ఇంకా అక్కడ దాదాపు 1 అవర్ 1.5 అవర్ అక్కడ స్పెండ్ చేసి తర్వాత మేము టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. అప్పటికే టైం వచ్చేసి 12:30 ఆ టైం అవుతుంది, లంచ్ టైం అవుతుంది. సో ఇక్కడ లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అప్పుడే అంటే ప్రసాదం కోసం లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఎంత మంచి వాసన వస్తుందో అసలు లడ్డు, అంటే ఆ ఘీ వాసన చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకో మనం ఇంట్లో ఎంత మంచిగా ప్రిపేర్ చేసినా కూడా ఘీ అనేది అంత మంచిగా అనిపించదు. బయట ఎక్కడైనా సరే మనం చూసామనుకోండి, ఘీ అంటే అంత బాగా అనిపిస్తుంది అనమాట వాళ్ళు ప్రిపేర్ చేసేటప్పుడు. సో ఇక్కడ కొండ కనిపిస్తుంది కదా, ఆ కొండ లోపల వెంకటేశ్వర స్వామి ఉన్నారు అండ్ ఇక్కడ సైడ్ అయితే నందీశ్వరుడు అండ్ ఈశ్వరుడు అయితే ఉన్నారనమాట. కొండ మధ్యలో ఉంది కదా టెంపుల్, అందుకే కొంచెం వేడి అనేది ఎక్కువగానే అనిపిస్తుంది. బట్ మేము వెళ్ళిన రోజు అయితే, అంటే మేము వెళ్ళింది సండే రోజు కాబట్టి అంత పెద్ద క్రౌడ్ ఏం లేదు. సో నార్మల్గా ఉంది. అండ్ మేము చాలాసార్లు టెంపుల్కి వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనానికి లేట్ అయిపోతుందేమో, అమౌంట్ తీసుకొని టికెట్ తీసుకొని వెళ్తే బెస్ట్ కదా అని ఆలోచిస్తాము. మనలాగే చాలామంది ఆలోచిస్తారు కాబట్టి ఫ్రీ దర్శనమే త్వరగా అయిపోయిందండి. ఈసారి అయితే మేమేమి టికెట్ ఏం కొనలేదు, డైరెక్ట్ మేము ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయామన్నమాట. ఎంత బాగా దర్శనం అయిందో స్వామివారిది. అండ్ ఇక్కడ వీడియో అయితే తీయని లేదు, ఇంకా టెంపుల్స్ లోపల గర్భగుడిలో కూడా వీడియోస్ తీయనియరు కాబట్టి జస్ట్ అంటే వాళ్ళకి కన్నీ కనిపించకుండా కొంచెం వీడియో అయితే తీశాను. అండ్ ఇక్కడ పైన అయితే శివలింగం అయితే ఉంది, అంటే అక్కడ నుంచి కింద గర్భగుడిలో అయితే ఈశ్వరుడు అండ్ ఇక్కడ కూడా నందీశ్వరుడు ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకుని ఇక్కడ నందిలోంచి చూస్తూ ఉంటారు. ఎక్కడైనా స్వామివారు ఒకటే, ఇంకా పైన కింద ప్రతి ఒక్క చోట వెళ్ళి దర్శనం చేసుకోవాలని, అంటే లింగాలన్నిటినీ దర్శనం చేసుకోవాలి. కాకపోతే గర్భగుడిలో మెయిన్ మనకి. సో నేనైతే ప్రతి చోట అయితే తిరగలేదు, ఒకటి గర్భగుడిలో ఒకటి అట్లా స్వామివారిని దర్శనం చేసి బయటకు వచ్చేసాను అనమాట. ఇక్కడ ఫిషెస్ ఉన్నాయి, ఫిషెస్ అండ్ పింక్ కలరు బూరిగలు అంటాం కదా. సో వర్షం పడే ముందు వస్తుంది ఆ బూరిగలు అయితే పింక్ కలర్లో, ఇదే ఫస్ట్ టైం చూడ్డము. అక్కడ చూసుకొని ఇక్కడ నందీశ్వరుడు, అంటే మనకి ఈ యాగంటి నందీశ్వరుడు గురించి తెలుసు కదా. సో నేను హాఫ్ నాలెడ్జ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం ఎందుకని చెప్పేసి నేనేం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. సో ఇక్కడ స్వామివారికి దర్శనం చేసుకున్న తర్వాత నంది చెవులో మనం ఏదైతే చెప్తామో అది ఫలిస్తుంది అని అంటారు. సో అది అంటే నమ్మే వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే కొంచెం నమ్మకం ఎక్కువ కాబట్టి నేను ఇలాంటివి పాటిస్తూ ఉంటాను. సో మీ ఇష్టం అది, అంటే కొంతమందికి పాటించాలని ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు, ఎవరి భక్తి వాళ్ళది. సో నందీశ్వరుని చూడగానే అదొక మంచి అంటే హ్యాపీనెస్గా అనిపిస్తుంది. సో ఏదైనా సరే దేవాలయానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంటాను అనమాట. సో అక్కడ వెళ్ళాలి, నేను ఏదైతే టెంపుల్ చూడలేకపోతున్నానో ఆ టెంపుల్స్ అన్నీ కవర్ చేయాలి అని చెప్పేసి వెళ్తూ ఉంటాను. సో యాగంటి వన్ ఆఫ్ మై డ్రీమ్ అనమాట, వెళ్ళాలి అంటే ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. ఏదో ఒక పని వల్ల పెండింగ్ పడుతూ ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. సో అక్కడ స్వామివారిని దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ వెంకటేశ్వర స్వామి, అంటే మనకి వెంకటేశ్వర స్వామి పుష్ప మూవీలో రష్మిక మందన్ పూజ చేపిస్తారు చూడండి. సో అదనమాట ఇక్కడే. సో లోపల గృహలో ఉంది, అంత లోపల గృహలో కూడా పూజారులు ఎంత బాగా ఉంటారో అసలుకి నాకే సఫకేషన్కి ఫీల్ అవుతున్నా అనమాట. ఆ గృహ లోపల
కానీ అక్కడ పూజారులు మటుకు ఎలా ఉంటారో, ఎలా పూజ చేస్తారో అంతమంది క్రౌడ్లో కూడా. కానీ ఇక్కడ వెంకటేశ్వర స్వామికి కాలి గోరి బొట్టన వేలికి కాలు గోరు అయితే ఉండదంట. సో స్వామివారి గురించి అంటే లోపలైతే వీడియో తీయనేలేదు, ఎందుకంటే మన టెంపుల్ గురించి మనమే బయట పెట్టుకుంటే బాగుండదు కదా అని చెప్పారు. సో వాళ్ళు చెప్పారని చెప్పేసి ఇంకా నేను లోపలైతే వెంకటేశ్వర స్వామి మటుకు అంటే బాగున్నారు, ఆ గృహలో ఉన్నారు కదా, అది కూడా చూపిద్దామని అనుకున్నా. బట్ మనకి తిరుపతి దేవస్థానంలో ఎలా అయితే స్వామివారు ఉంటారో అచ్చం అలాగే ఉంటారండి. సో చాలా బాగా అనిపించింది నాకైతే. అండ్ ఆ స్టెప్స్ కూడా ఎక్కేటప్పుడు బాగానే ఉంది, అంటే ఫ్లాట్గా ఉన్నాయి అనమాట స్టెప్స్. దిగేటప్పుడు ఎక్కడ దొర్లి కింద పడిపోతామో ఆ లోయని అవన్నీ చూసి కళ్ళు తిరిగేస్తాయి. సో అలాగే కొంచెం నిదానంగా వెళ్తున్నాను అనమాట. అందరు నన్ను వదిలేసి కిందికి వెళ్ళిపోయారు, కానీ నేనైతే వీడియోస్ తీసుకుంటూ అక్కడే ఉండిపోయాను. సో చిన్నగా అక్కడ నుంచి బయలుదేరి ఇంకా అంటే చూడడానికి మనకి టైం ఉండాలి, కానీ ఆ చుట్టుపక్కల కూడా ఇంకా బోల్డని టెంపుల్స్ అయితే ఉన్నాయి. సో మనకి ఉండేది ఒక సండే, ఆ సండే లోపల ఇవన్నీ కవర్ చేసుకొని రావాలి కదా. సో ఇక్కడ ఈ గృహలో వచ్చేసి లోపల ఇంకా మునీశ్వర్లు జపం చేస్తూ ఉంటారంట లోపల సైడ్. అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, అంటే లోపల ఈ గృహ ఉంది కదా, ఇక్కడ లింగాలన్నీ ఉంటాయి. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి ఉంటారు, ఇంకా మునీశ్వరులు ప్రెజెంట్ కూడా జపం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చెప్తున్నారు అనమాట. బట్ నాకైతే ఎక్కడ కనిపించలేదు, ఎందుకంటే నేను అంత ధైర్యం చేయాలని అనుకోలేదు. సో ఆ గృహ లోపలికి వెళ్ళడమే అసలు చాలా గ్రేట్ కదా, అంటే ఐ మీన్ అంత లోపలికి ఒక్కరు వెళ్ళలేము. సో అందరూ ఉన్నారు, అందులో లంచ్ టైం కదా, పూజలు కూడా ఇంకా గుడి క్లోజ్ చేసి వెళ్ళిపోయారు. మేము బయట నుంచి స్వామికి మొక్కొని వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడే గోశాల కూడా ఉంది. సో ఇంకా లంచ్ టైం అయింది కాబట్టి పిల్లలందరూ బాగా నడిచి స్ట్రెయిన్ అయిపోయి ఉన్నారు, ఆకలి వేస్తుంది కదా అని చెప్పేసి అందరం ఇంకా లంచ్కి అయితే ఒక 1 అవర్ అట్లా లంచ్ చేసేసి ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ చెప్పాను కదా, వాటర్ ఫాల్స్కి వెళ్దామని అనుకున్నాం. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి చెప్పారు అక్కడ వాటర్ లేవు, ఈవెన్ 1 డ్రాప్ కూడా వాటర్ లేవు, మీరు వెళ్ళి కూడా టైం వేస్ట్ అని చెప్పారు. సో ఇంకా అక్కడ వెళ్ళేది లేదు కాబట్టి ఇక్కడే కొంతసేపు ఒక 1 అవర్ 1.5 అవర్ టైం స్పెండ్ చేసామన్నమాట. అండ్ నాకైతే ఇక్కడ అంటే ఈ ఆవులు మనుషులకి మచ్చికై ఉన్నాయి కాబట్టి అవి మనల్ని ఏమనవు. సో అది ఎంచక్క మనిషిగా చూడండి ఎంత బాగా ఉందో, మూగజీవులు అట్లా మనకి ప్రేమ చూపిస్తే ఎంత బాగా అనిపిస్తుందో కదా. అసలు నాకైతే ఇలాంటి ఆవుల్ని పెంచుకోవాలన్నా, చిన్న కుక్క పిల్లల్ని పెంచుకోవాలన్నా ఇష్టమే. కాకపోతే మనం ఉండేది అపార్ట్మెంట్ కాబట్టి అలాంటి వాటిని కుదరవు. ఇఫ్ ఇన్ కేస్ ఏమన్నా ఫ్యూచర్లో నేను ఇంటి దగ్గరనే పెంచుకోవాలి అనుకుంటే మటుకు ఆవుని పెంచుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట. సో అందుకే కొన్నిసార్లు మూగజీవులను చూస్తే నాకు చాలా ప్రేమ ఎక్కువ అనమాట. సో అక్కడంతా ఇంకా చూసుకొని చాలా అయితే ఉబ్బరం ఉందండి, కొండ ప్రాంతం కాబట్టి చాలా ఉబ్బరంగా ఉంది. ఆ రోజు మేము ఈవినింగ్ వెళ్తుంటేనే క్లౌడ్స్ అన్నీ ఎక్కువ అయిపోయాయి, ఐ మీన్ క్లౌడీగా ఉంది. సో వర్షం పడే సూచన అయితే ఖచ్చితంగా ఉంది. నాకైతే ఇట్లా కూల్ క్లైమేట్లో ఉన్నప్పుడు కొండ ప్రాంతంలో కూల్గా ఉండాలి క్లైమేట్, క్లౌడీగా ఉండాలి, పచ్చటి పొలాలు. సో అలాంటి చోట మంచిగా టైం స్పెండ్ చేయడానికి బాగా అనిపిస్తుంది ఎవరికైనా సరే కదా. సో అందుకే ఇంకా మంచిగా ఆడ ఒక 1 అవర్ 1.5 అవర్ చాలండి, అంతకు మించి ఉన్నాం అనుకోండి అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. సో అందుకే ఇంకా మేము అక్కడంతా ఇంకా మంచిగా ఎంజాయ్ చేసేసి రిటర్న్ అయితే ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట. సో వెళ్ళేటప్పుడు ఇంకా పొలాలు ఏరువాక, మేము బయలుదేరేటప్పుడే ఏరువాక పుట్టినాం అనమాట. సో ఆ రోజు ఖచ్చితంగా వర్షం అయితే పడుతూ ఉంటుంది కదా. సో అది ఇక్కడ క్లైమేట్ చూడండి ఎంత క్లౌడీగా ఉందో, అసలు బ్లాక్ అయిపోయింది రోడ్ అంతా. సో చాలా బాగా అనిపిస్తుంది, ఏదో ఊటీలో ఉన్న ఫీలింగ్ అనిపిస్తుంది, కానీ చాలా బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం ఈ టూర్ అయితే. సో ఇంకా మీకు ఇలాంటి మంచి వ్లాగ్స్ కావాలన్నా, అంటే మీరు ఏదైనా టెంపుల్ చూడాలని అనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్. సో 1 రోజు 2 రోజులు లేట్ అయినా వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. సో మీరు మటుకు
ఖచ్చితంగా ఫాలో అవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటికి వచ్చి యాజ్ యూజువల్ మనం బయట ఎంత తిరిగినా ఏం చేసినా ఇంటికి వచ్చిన తర్వాత దీపం ముట్టించేసుకొని ఇంట్లో వంట అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సిందే, తప్పదు. బయట నుంచి ఫుడ్ అయితే మోస్ట్లీ మేము బయట నుంచి ఫుడ్ అయితే అవాయిడ్ చేసేస్తున్నాము. ఇంట్లోనే ఫుడ్ చేసుకొని తినడానికి ట్రై చేస్తున్నాను అనమాట. సో అది ఇంటికి వచ్చేసి కొత్తిమీర పచ్చడి రైస్ చేసుకొని ఎంచక్క తినేసి సండేని ఆ మాత్రంగా కంప్లీట్ చేసేసామన్నమాట. సో ఓకేనండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే యాజ్ యూజువల్ లైక్, షేర్, కామెంట్ చేయండి. రేపటి వీడియోలో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అండ్ టిల్ దెన్